ఒక జాబ్ కొట్టాలంటే చాట్ జీపీటీని అడగాలి. అదే ఒక జాబ్ చేయాలంటే అది కూడా చాట్ జీపీటీని అడగాలి. అన్నీ చాట్ జీపీటీనే చేస్తే మరి నువ్వెందుకు భయ్యా? 2023లో ఇంటర్న్షిప్స్, 2024లో ప్లేస్మెంట్స్, ఇంకా 2025లో జాబ్స్ ఎవరు ఇవ్వట్లేదు భయ్యా. బికాజ్ ఏఐ ఈస్ రీప్లేసింగ్ ఫ్రెషర్స్. సీనియర్స్ని కాదు, సీఈఓస్ని కాదు, బట్ ఫ్రెషర్స్ని. ఇఫ్ యూఆర్ అ స్టూడెంట్, మీరు బీటెక్లో ఉన్నా, ఎంటెక్లో ఉన్నా, ఎంఎస్సీలో ఉన్నా, దిస్ ఈజ్ యువర్ వేకప్ కాల్. అండ్ బిఫోర్ వి జంప్ ఇన్, మన ఛానల్ చాలా చిన్నది అండ్ వీఆర్ ఆన్ అవర్ వే టు 500 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ కనుకుంటే చాలా ఈజీగా అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు వాట్ చేంజ్డ్ ఇన్ 2025? ఒకప్పుడు ఫ్రెషర్స్ని మాన్యువల్ టెస్టింగ్కి, ఎక్సెల్ వర్క్స్కి, సింపుల్ కోడింగ్ యూజ్ చేసేవారు. బట్ కరెంట్ సినారియో ఎలా ఉందంటే ఏఐ టూల్స్ వచ్చేసాయి. ప్రాజెక్ట్ జనరేట్ చేయాలంటే గిట్హబ్ కోపైలట్, కోడ్ జనరేట్ చేయాలంటే చాట్ జీపీటీ, డాక్యుమెంటేషన్ చేయాలంటే నోషన్ ఏఐ, ఇంకా డిజైన్ వర్క్ చేయాలంటే మిడ్ జర్నీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఏఐ అప్లికేషన్స్ అయితే మార్కెట్లోకి వచ్చేసాయి. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే ఫ్రెషర్స్ చేసే పనులు ఏఐ అప్లికేషన్లు చిటికలో చేసేస్తున్నాయి. ప్రెసెంట్ కంపెనీలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏఐలు పని చేయకపోతే వర్క్ ఆగుద్ది తప్పితే ఎంప్లాయీస్ ఉన్నా లేకపోయినా ఒకటేలా ఉన్నట్టుంది. మరి ఇంతకు ముందు ఫ్రెషర్స్కి ఇప్పటి ఫ్రెషర్స్కి ఏం డిఫరెన్స్ వచ్చిందంటారు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి నేను సాఫ్ట్వేర్ సినారియోలో చెప్తున్నా. 2019, 2018 ఆ టైంలో ఉన్నప్పుడు స్టాక్ ఆఫ్లో అనే వెబ్సైట్ ఉండేది. ఏం డౌట్ వచ్చినా అక్కడే పోస్ట్ చేసేవాళ్ళం, వేరే వాళ్ళు లైక్ చేసేవారు, కొంచెం మంది వర్కింగ్ అని కన్ఫర్మ్ చేసేవాళ్ళు. ఇవన్నీ చూసుకొని అది వర్కబుల్ కూడా కాదా అనేది మేము చెక్ చేసుకునేటోళ్ళం. చాలా టైం అయితే పట్టేది. ఇంకా చిన్న యూఐ డిజైన్ చేయడానికి 2-3 వీక్స్ పట్టేది. కానీ ప్రెజెంట్ జస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయి, ప్రాంప్ట్ చేయి, అండ్ అది నీకు 2 నిమిషాల్లో ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇంకా 10 ప్రాంప్ట్లు కొట్టు, 10 డిఫరెంట్ ఆన్సర్లు కూడా ఇచ్చేస్తుంది. కానీ ఏ వల్ల మనకు నిజంగానే జాబ్స్ పోతాయంటారా? వాట్ వుడ్ బి ద రియల్ థ్రెట్? లెట్స్ టాక్ అబౌట్ బడ్జెట్ ఇన్ ద కంపెనీ. ఒక ఏఐ అప్లికేషన్ 3 ఫ్రెషర్స్ని ఈజీగా రీప్లేస్ చేసేయగలదు. అండ్ ఆల్సో ఏఐ నెవర్ టేక్స్ లీవ్, నెవర్ రిజైన్స్ అండ్ నెవర్ గెట్స్ రిప్లేస్డ్ ఆఫ్టర్ బ్రేకప్. ఏఐకి ఎమోషన్స్ ఉండవు. ఏఐ చీప్గా ఉన్నప్పుడు వై కంపెనీ విల్ స్పెండ్ మనీ ఆన్ ట్రైనింగ్ యూ? మన ప్రెజెన్స్ అయితే ఉంటుంది కానీ టాలెంట్ అవుట్డేట్ అయిపోయింది. ఏఐ స్టార్టెడ్ రీప్లేసింగ్ అస్. ఏఐ హ్యూమన్ ని ఎప్పటికీ రీప్లేస్ చేయదనేది మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. కానీ టాక్ అబౌట్ ఆనెస్ట్ కంపారిజన్. బేసిక్గా హ్యూమన్స్ కోడింగ్ చేయాలంటే వాళ్ళకి చాలా మైండ్ సెట్ ఉండాలి. అదే అయితే అలా ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇంకా హ్యూమన్స్ కి చాలా బ్రేక్స్ కావాలి, లంచ్ బ్రేక్స్, మీటింగ్ టైమ్స్, ఇలా అని. బట్ ఏఐ 24/7 పని చేస్తూనే ఉంటుంది, ఓన్లీ రన్ టైం. లెట్స్ టాక్ అబౌట్ వాట్ దిస్ కరెంట్ జనరేషన్ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ డూయింగ్ రాంగ్. ఇంకా కూడా C++ అండ్ జావా బేసిక్స్ నేర్చుకుంటున్నారా? అదే యూట్యూబ్ లో ఉన్న ప్రాజెక్ట్ ని కాపీ చేసి క్రియేట్ చేస్తున్నారా? ఇంకా కూడా రెజ్యూమ్ లో హార్డ్ వర్కింగ్ అండ్ టీమ్ ప్లేయర్ అనే పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారా? జస్ట్ స్టాప్ ఇట్ బ్రో. 2025లో కాంపిటీషన్ జీపీటీతో కాదు, జీపీటీని వాడుకునే వాళ్ళతో. మీ క్లాస్ లో మీరు ఉన్నారు, ఇంకా ఏఐని వాడుకునే ఒక టాపర్ కూడా ఉంటాడు. బట్ అది ఏఐకి విన్ కాదు. ఏఐని వాడుకోకపోవడం వల్ల మీకు జరిగే లాస్, బికాస్ యూ డోంట్ అడాప్ట్. జీపీటీని వాడుకుని ఎగ్జామ్స్ రాయడం అనేది వేరే విషయం. రియల్ వరల్డ్ లో ఏఐని కనుక అడాప్ట్ చేసుకోకపోతే మీ రిజెక్షన్ డెఫినెట్ గా కన్ఫర్మ్. మీ క్లాస్ టాపర్ కి మెమరీ ఒక్కటే స్ట్రాంగ్ గా ఉంటుంది, మీ జాబ్ టాపర్ కి ప్రాంప్టింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. క్యాంపస్ లో ఎవరైనా మంచిగా నోట్స్ మెయింటైన్ చేస్తారు, బట్ ఇండస్ట్రీలో అంతా కూడా గిటప్ చూసుకుంటుంది. దాన్ని వాడుకుని కూడా ఒక ఏఐ ఉంటుంది, దాన్ని మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. హియర్ ఈస్ ద సర్వైవల్ గైడ్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ లర్న్. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ షుడ్ పిక్ ద టాప్ స్కిల్ దట్ నెవర్ బీ రీప్లేస్డ్ బై ఏఐ. లెట్స్ టాక్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆల్వేస్ క్రిటికల్ దాన్ యువర్ జావా సింటాక్టికల్ ఎర్రర్స్. సింటాక్స్ అంతా ఏఐ చూసుకుంటుంది, కానీ లాజిక్ మాత్రం మీరే క్రియేట్ చేయాలి. సిస్టమ్ డిజైన్ బేసిక్స్, ఇట్స్ అ గ్రేట్ స్కిల్ దట్ కాన్ బి రీప్లేస్డ్ బై ఏఐ. కమ్యూనికేషన్ అండ్ స్టోరీ టెలింగ్, ఏఐ అయితే మీ తరఫున మాట్లాడదు కదా. మీరు ఎంత బాగా మీ కమ్యూనికేషన్ ని పెంచుకుంటారో అది మీ చేతుల్లోనే ఉంది. అండ్ ఆల్సో డొమైన్ నాలెడ్జ్. మీకు ఏ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, బట్ డొమైన్ నాలెడ్జ్, మీరు ఏ వర్క్ చేస్తున్నారో దాని మీద డొమైన్ నాలెడ్జ్ పెంచుకోండి. సో మీరు ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. దట్ యూ నీడ్ టు బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. ఏఐ ప్రాంప్టింగ్స్ నేర్చుకోండి, ఏపీఐస్ ఏం చేస్తున్నాయో చూడండి, గిట్ హబ్ లో యాక్టివ్ ఉండండి, అండ్ స్టార్ట్ పోస్టింగ్ యువర్ వర్క్ ఇన్ లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్. జీపీటీని వాడుకున్నంత మాత్రాన ఎవ్వరు హీరో అయిపోరు. జీపీటీని వాడుకొని వాల్యూ క్రియేట్ చేసిన వాడే 0 నుంచి రైజ్ అవుతాడు. ఇదైతే గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి. మనలో చాలా మంది సేఫ్ స్టూడెంట్స్ ఉంటారు. వి జస్ట్ రీడ్ అబౌట్ ఏఐ, వి జస్ట్ ఎక్స్ప్లోర్ ఏఐ, బట్ వీ డోంట్ యూజ్ ఇట్. బీ ఏ స్మార్ట్ స్టూడెంట్ హూ బిల్డ్స్ ప్రాజెక్ట్ యూజింగ్ ఏఐ అండ్ train your GPT with custom data. Now what really company looking at? కంపెనీస్కి మన నుంచి అసలు ఏం కావాలంటారు? మీరు కనుక అబ్జర్వ్ చేస్తే 2025లో ఏ కంపెనీ కూడా మీ మార్క్స్ని చూసి, మీ రిజల్ట్స్ని చూసి మీకు జాబ్ ఇవ్వదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద ప్రూఫ్ ఆఫ్ వర్క్. మీ గిట్ హబ్ యాక్టివిటీ ఎలా ఉంది, మీ లింక్డ్ఇన్ పోస్ట్లు ఎలా ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ గిగ్స్ అండ్ ఏఐ టూల్స్ అవేర్నెస్ ఎంతవరకు ఉందని. అండ్ స్టాప్ ఆస్కింగ్ జాబ్ ఎవరిస్తారని. మీరు మార్కెట్ రెడీ ఉన్నారు, ఎవరు జాబ్ ఇవ్వకపోతారు అనేది ఆలోచించండి. కేస్ మీరు కనుక చాట్ జీపీటీ వాడుకోకుండా మార్కెట్లోకి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా? You just know HTML and మీ మేనేజర్ వచ్చి 30 minutes SaaS అప్లికేషన్ బిల్డ్ చేయమంటాడు. Can you do that? And no more interviewers are going to ask you, tell me about yourself. They are simply going to ask you, show me your Git activity. And there are no more strengths. They will only look at your capability of deploying things in just 7 days. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఏం చూసి మనం అసలు భయపడకూడదు, మనం దాన్ని లీడ్ చేయాలి. And I want you to stop telling that ఏఐని వాడలేదు కాబట్టి జాబ్ రిజెక్ట్ అయిందని. మీకు కనుక ఈ మెసేజ్ గట్టిగా హిట్ అయితే ఆ లైక్ బటన్ని గట్టిగా హిట్ చేయండి. మన ఛానల్ చాలా చిన్నది, ఇలానే మీకోసం నేను సెల్ఫ్ హెల్ప్ కంటెంట్ చేస్తూనే ఉంటా. మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.
దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్, సీ యూ అగైన్, బాయ్ బాయ్ నౌ.